ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ గ్రూప్ ఫౌండర్, గౌతమ్ అదానీ అదానీ గ్రూప్ ఫౌండర్, మార్క్ జూకర్బర్గ్ మెటా ఫౌండర్, స్టీవ్ జాబ్స్ యాపిల్ కో ఫౌండర్, బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, వీళ్ళందరూ కాలేజ్ డ్రాప్ అవుట్సే. కానీ వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అయ్యారు. కాలేజెస్ డ్రాప్ అవుట్ అవ్వడం వల్లనే వీళ్ళంతా వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అయ్యారా? ఇక్కడ పాయింట్ అది కాదు. వాళ్ళ స్టడీస్ డిస్కంటిన్యూ చేశారు సరే, తర్వాత దేని మీద ఫోకస్ చేశారు? వాళ్ళు ఫోకస్ చేసింది ఎగ్జిక్యూషన్ మీద, స్కిల్ లెర్నింగ్ మీద, ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడం మీద, ఇంకా పర్సిస్టెన్స్, టైమింగ్, నెట్వర్క్, ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ మీద ఫోకస్ చేశారు. ఎలాంటి గైడెన్స్ లేకుండా వాళ్ళ ఓన్ వేలో కష్టపడి టాప్ లో కూర్చున్నారు. కానీ మీకు కావాల్సిన స్కిల్స్ నేర్పించి క్యాంపస్ లో ప్లేస్మెంట్ కొట్టేలా చేస్తామని మన దగ్గర లక్షల ఫీజులు కట్టించుకుని ఎలాంటి స్కిల్స్ లేని కన్ఫ్యూజ్డ్ మైండ్స్ తో ఉన్న స్టూడెంట్స్ ని బయటకు పంపించే ఈ కాలేజెస్ విద్యని వ్యాపారంగా ఎలా మార్చేశాయో అందరూ తెలుసుకోవాలి. ఎవరి గైడెన్స్ లేకుండా స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ లాంటి వాళ్ళే అంత సక్సెస్ అయితే ఇన్ని కాలేజెస్, ఇంత పెద్ద సిస్టమ్ ఉన్న స్టూడెంట్స్ నుంచి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు రాలేదు? ఎందుకంటే ఈ సిస్టమ్ ని నడిపే వాళ్ళకి విద్యని వ్యాపారం చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ పిల్లలకి స్కిల్స్ నేర్పించడంలో లేదు. ఈ వీడియోలో ఒక స్టూడెంట్ కి అద్దాల మెడల్ చూపించి 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని మాయ మెడల్ చెప్పి లక్షల ఫీజులు కట్టించుకునే ఈ సిస్టమ్ కాదు, ఈ బిజినెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత సేఫ్ గా గేమ్ ఆడుతుందో విత్ డేటాతో మీ ముందు పెట్టేస్తా. నా నుంచి ప్రజలకు యూజ్ అయ్యే ఇలాంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి వారం మీ ముందుకు వస్తుంది. వీడియోని చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. లైక్ చేశారా? ఇంక స్టార్ట్ చేద్దాం. ఇండియాలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు పుట్టింది కాదు. 1835 లో బ్రిటిష్ పార్లమెంట్ లో లార్డ్ మెకాలే ఒక ప్రతిపాదన పెట్టాడు. రంగు రక్తంలో భారతీయులైన ఆలోచన అభిరుచిలో పూర్తిగా ఆంగ్లేయుల్లో ఉండే ఒక క్లాస్ ని రెడీ చేయాలనుకున్నాడు. అప్పటి వరకు ఉన్న గురుకుల విద్యా విధానాన్ని నాశనం చేసి గుడ్డిగా ఆర్డర్స్ ఫాలో అయ్యి ఇంగ్లీష్ మాట్లాడే లీడర్షిప్ లేని జనాభాని తయారు చేసే ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చారు. మన పూర్వీకులకు ఈ విషయం బాగా తెలుసు. మహాభారత కాలంలో గురు ద్రోణాచార్యుడు పాండవులకి వాళ్ళ సామర్థ్యం ప్రకారమే విద్య నేర్పించాడు. అర్జునుడికి విలువిద్య, భీముడికి గద, నకుల సహదేవులకి కత్తి యుద్ధం. ఒకవేళ ద్రోణాచార్యుడు అర్జునుడితో నువ్వు గదా విద్య కూడా నేర్చుకోవాలి, లేకపోతే దేనికి పనికిరావు అని చెప్పుంటే అర్జునుడు ప్రపంచంలోకెల్లా గొప్ప విలుకాడు అయ్యేవాడా? ఎప్పటికీ అవ్వలేడు. కానీ ప్రెసెంట్ మనం అందరినీ ఒకే కులబద్దతో కొలుస్తున్నాం. మీకు తెలుసా, ప్రతి సంవత్సరం 13,000 నుంచి 14,000 మంది స్టూడెంట్స్ కెరియర్ ప్రెజర్ అని అనుకున్న కాలేజ్ లో ప్లేస్మెంట్ రాలేదని మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి మేము ఈ సిస్టమ్ లో ఫిట్ అవ్వలేము అని బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ నెంబర్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ప్రతి సంవత్సరం సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్స్ నుంచి అరౌండ్ 1,50,00,000 నుంచి 2 కోట్ల మంది స్టూడెంట్స్ 12th కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నారు. ఇక్కడే ఎంట్రీ ఇస్తాయి గ్రేట్ ఇండియన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. మెడికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా? నీట్ రాయి. ఇంజనీర్ అవ్వాలనుందా? జేఈ మెయిన్స్ క్రాక్ చేయి. సెంట్రల్ యూనివర్సిటీస్ లో ఆర్ట్స్, సైన్స్ లేదా కామర్స్ చేయాలనుంటే సియుఈటి క్లియర్ చేయి. ఇంకా రేస్ మొదలవుతుంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ నీట్, మెయిన్స్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీటిలో సక్సెస్ రేట్ ఎంతో తెలుసా? 3 నుంచి 4%. అంటే ప్రతి 100 మందిలో నీట్ లో 6గురికి, మెయిన్స్ లో 4గురికి మాత్రమే సీట్స్ అలోకేట్ అవుతున్నాయి. మరి మిగిలిన 96 to 94% స్టూడెంట్స్ ఎక్కడికి పోవాలి? వీళ్ళు కూడా ప్రతిభావంతులే, వీళ్ళేమి ఫెయిల్యూర్స్ కాదు. అనుకున్న కాలేజ్ లో సీట్ రాలేదని డ్రీమ్స్ ని సాక్రిఫైస్ చేయలేరు కదా. ఇక్కడే ఎంట్రీ ఇస్తాయి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్. ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1990s లో ప్రపంచమంతా కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ ఐటీ బూమ్ స్టార్ట్ అయింది. అప్పట్లో హైయర్ ఎడ్యుకేషన్ అంతా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లేదా కొన్ని చారిటబుల్స్ రన్ చేసేవి. అదే టైంలో ఒక పక్క ఇండియన్ యంగ్ జనరేషన్ 12th పాస్ అయ్యి హైయర్ ఎడ్యుకేషన్ కోసం రెడీ అవుతున్నారు. ఇంకో పక్క దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దీని నుంచి బయటపడడానికి గవర్నమెంట్ ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చింది. దీనివల్ల ఐబిఎం, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ లాంటి ఫారెన్ కంపెనీస్ ఇండియాకి రావడం స్టార్ట్ అయ్యింది. అమెరికన్, యూరప్ కంపెనీస్ కి చీప్ అండ్ బెస్ట్ లో ఇంగ్లీష్ మాట్లాడే ఇంజనీర్స్ కావాలి. అప్పుడే ప్రతి మధ్యతరగతి తండ్రికి నా కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే కోరిక బలంగా పుట్టింది. గవర్నమెంట్స్ దగ్గర కొత్తగా ఐఐటీస్ ఓపెన్ చేసేంత మనీ లేదు, కానీ డిమాండ్ ఆకాశాన్ని అంటుతుంది, కానీ సప్లై లేదు. అప్పుడే నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986, 1992 లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ కి పర్మిషన్ ఇచ్చింది. అంటే వాళ్లే స్టూడెంట్స్ నుంచి ఫీజెస్ కలెక్ట్ చేసుకుని స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అప్పటి వరకు పబ్లిక్ గుడ్ గా ఉన్న ఎడ్యుకేషన్ అప్పటి నుంచి ప్రైవేట్ సర్వీస్ గా మారడం స్టార్ట్ అయ్యింది. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ లాంటి ఫీల్డ్స్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో లేదా అని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కి మానిటర్ చేయడానికి
కి పవర్స్ ఇచ్చారు. గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ కి ఫండింగ్ ఇవ్వకపోవడం వల్ల మేనేజ్మెంట్ కోటా క్యాపిటేషన్ ఫీ అంటూ డొనేషన్ స్కీమ్ స్టార్ట్ అయ్యింది. అప్పుడే రాజకీయ నాయకులకి బిజినెస్ మ్యాన్స్ కి ఒక విషయం అర్థమైంది. ఇండియన్ పేరెంట్స్ ఇల్లు పొలాలు అమ్మేసైనా పిల్లల్ని చదివిస్తారు. ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ లో కూడా డిమాండ్ తగ్గదని హైవే పక్కన ఎంటీ ల్యాండ్స్ పైన బిల్డింగ్స్ కట్టేసి కాలేజెస్ అని పేరు పెట్టేశారు. కానీ సిలబస్ అండ్ ఎగ్జామ్స్ అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ కంట్రోల్ లోనే ఉండేవి. తర్వాత 2003లో యూజీసీ రెగ్యులేషన్స్ ప్రైవేట్ ప్లేయర్స్ కి డైరెక్ట్ గా యూనివర్సిటీస్ ఓపెన్ చేసి సొంత సిలబస్ తో సొంతంగా ఎగ్జామ్స్ పెట్టి సొంతంగా డిగ్రీస్ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది. దీని రిజల్ట్ 2010-2011 మధ్యలో 32,974 కాలేజెస్ ఉండేవి. విత్ ఇన్ 10 years లో అంటే 2021-2022 నాటికి 45,473కి పెరిగాయి. అంటే దాదాపు 12,500 ప్రైవేట్ కాలేజెస్ యాడ్ అయ్యాయి. 1990s లో కేవలం 190 యూనివర్సిటీస్ ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 10,168 దాటింది. వీటన్నిటి వెనక ఎవరున్నారో అని చూస్తే విద్యావేత్తల కంటే రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలే ఎక్కువ ఉన్నారు. ఉమెన్ రజ్ల సెక్సువల్ అసాల్ట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కి 50కి పైగా కాలేజెస్ ఉన్నాయి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఫౌండర్ అశోక్ కుమార్ మిట్టల్ రాజ్యసభ ఎంపీ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండర్ పిఆర్ పరివేందర్ ఫార్మర్ ఎంపీ, చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ సతన్ సింగ్ సంధు రాజ్యసభ ఎంపీ, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండర్ నవీన్ జిందర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫౌండర్ జి విశ్వనాథం ఫార్మర్ ఎంపీ. ఈ లిస్ట్ ఇంకా పెద్దది. నిజానికి ఒక రాజకీయ నాయకుడు లేదా బిజినెస్ మ్యాన్ ఒక ఫీల్డ్ లో మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే సమాజ సేవ చేయడానిక, లాభాలు తెచ్చుకోవడానిక? కామెంట్స్ లో మీరే చెప్పండి. ఒక స్టూడెంట్ లేదా పేరెంట్ జనరల్ గా కాలేజ్ లో జాయిన్ అయ్యే ముందు ఏం చూస్తారు? ఒక ఫుల్ పేజ్ అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్ పోస్టర్. అందులో పెద్ద అక్షరాలతో హైలైట్ అవుతూ 100% ప్లేస్మెంట్, లక్షల్లో కోటల్లో ప్యాకేజ్ అని ఉంటుంది. చుట్టూ ఉన్న వావ్ అనిపించే పెద్ద పెద్ద బిల్డింగ్స్, క్యాఫ్టేరియా, ప్లే గ్రౌండ్స్ ఇవే చూస్తారు. నిజానికి దేశవ్యాప్తంగా 100% ప్లేస్మెంట్ అచీవ్ చేసే కాలేజెస్ 7% మాత్రమే. కానీ మిగతా వాళ్ళు ఎలా 100% ప్లేస్మెంట్ అని క్లెయిమ్ చేస్తున్నారు? ఇక్కడే ఉన్నాయి మీకు తెలియని 3 ట్రిక్స్. ట్రిక్ 1, ఎలిజిబిలిటీ క్లాస్. పోస్టర్ లో మీరు చూసే 100% క్లెయిమ్ మీద చిన్న ఆస్టెరిక్ ఉంటుంది. ఇది ఎవరు అబ్జర్వ్ చేయరు. 75% జీపీఏ ఉండి బ్యాక్లాగ్స్ లేకుండా ఉంటేనే ప్లేస్మెంట్ కి ఎలిజిబిలిటీ అంటూ 500 మంది ఉన్న బ్యాచ్ లో 300 మందిని ఫిల్టర్ చేస్తారు. మిగిలిన 200 మందిలో 190 మందికి ఏదో రకంగా ప్లేస్మెంట్ చూపించి 100% ప్లేస్మెంట్ ఆఫ్ ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ అని ప్రచారం చేస్తారు. ట్రిక్ 2, ఆఫ్ క్యాంపస్ ప్యాకేజ్ ఇల్యూషన్. ఎవరో ఒక బ్రిలియంట్ స్టూడెంట్ తన సొంత కష్టంతో ఆఫ్ క్యాంపస్ గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ లో జాబ్ క్రాక్ చేస్తాడు. అది మేమే అరేంజ్ చేశామని చెప్పుకుని కాలేజెస్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాయి. ట్రిక్ 3, ఫేక్ ఇంటర్న్షిప్స్ ఆర్ కాంట్రాక్ట్ జాబ్స్. ట్రిక్ 1 లో ప్లేస్మెంట్స్ వచ్చిన స్టూడెంట్స్ కి ఇచ్చే ప్లేస్మెంట్స్ ఇవే. అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ని 2 లేదా 3 నెలల కాంట్రాక్ట్ జాబ్స్ ని ఫుల్ టైమ్ కార్పొరేట్ ప్లేస్మెంట్స్ గా రిజిస్టర్ చేస్తున్నారు. ఇది ఎంత ఆర్గనైజ్డ్ గా జరుగుతుందంటే హైదరాబాద్ లో డజన్ కు పైగా కాలేజెస్ ఫేక్ ప్లేస్మెంట్ లెటర్స్ ఇచ్చాయి. ఒడిశాలో యూజీసీ ఏఐసిటిఈ రెగ్యులేట్ చేసే ఒక ఐటీ కాలేజ్ నేరుగా ప్లేస్మెంట్ రికార్డ్స్ ని ఫేక్ చేసింది. చెన్నైలో అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ 1000కి పైగా ఫేక్ టీచర్స్ ని రిజిస్టర్ చేశాయి. హర్యానాలో ఒక అన్అక్రియేటెడ్ యూనివర్సిటీ గేట్ దగ్గర ఫేక్ సర్టిఫికేట్ చూపించి స్టూడెంట్స్ నుంచి 415 కోట్లు వసూలు చేసింది. దేశంలో ఎడ్యుకేషన్ పేరు మీద పెద్ద బిజినెస్ రన్ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఐఐటి సేఫ్ కదా అని. ఐఐటి ఖరగ్పూర్ లో ఒక స్టూడెంట్ కి 2,40,00,000 ప్యాకేజ్ వచ్చింది. అక్కడ యావరేజ్ బ్యాచిలర్స్ ప్యాకేజ్ 24 లక్షలు. కానీ ఇప్పుడు ఇవన్నీ జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఆర్టీఐ డేటా ప్రకారం ఐఐటీస్ లో ప్రతి 10 మంది స్టూడెంట్స్ లో కేవలం 6 మెంబర్స్ కి మాత్రమే ప్లేస్మెంట్ వస్తుంది. ఐఐటి ఖరగ్పూర్ లోనే 40% స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ లేవు. దేశంలోని 14 ఐఐటీస్ లో 20% స్టూడెంట్స్ కి గ్రాడ్యుయేట్స్ అయిన 2 సంవత్సరాల తర్వాత కూడా జాబ్స్ లేవు. ఒకప్పుడు వరల్డ్ క్లాస్ అనుకున్న ఐఐటి ముంబైలో మినిమం ప్యాకేజ్ 4 లక్షలకు పడిపోయింది. 25% గ్రాడ్యుయేట్స్ కి ప్లేస్మెంట్ రాలేదు. ఏఐసిటిఈ 311 కాలేజెస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తే ప్రతి 3 కాలేజెస్ లో ఒక కాలేజ్ ఫేక్ డేటాని సబ్మిట్ చేసింది. జార్ఖండ్ లోని ఒక యూనివర్సిటీ విట్ భూపాల్ లాంటి ఇన్స్టిట్యూట్స్ లో స్టూడెంట్స్ కి కనీసం మంచినీళ్లు, టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేకపోయాయి. ఈ విషయంపై విట్ భూపాల్ లోని స్టూడెంట్స్ స్ట్రైక్ చేసే వరకు వెళ్లారు. ఫ్యాకల్టీస్ మ్యాటర్ వస్తే పబ్లిక్ యూనివర్సిటీస్ లో 40% టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది ఇంకా 56% కి పెరుగుతుంది. దేశంలోని 80% కాలేజెస్ ప్రైవేట్ గా రన్ చేయబడుతున్నాయి. కానీ 90% యూనివర్సిటీస్ లో సరైన రీసెర్చ్ ఫెసిలిటీస్ లేవు. ఇప్పటికీ ఒక టీచర్ యావరేజ్ శాలరీ 20 నుంచి 25 వేల దగ్గరే ఉండిపోయింది. ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం ప్రతి 4 ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ లో ఒకరు, 5 ఇంజనీర్స్ లో ఒకరు, ప్రతి 10 మంది గ్రాడ్యుయేట్స్ లో ఒకరు మాత్రమే జాబ్ చేయగలిగే స్థాయిలో ఉంటున్నారు. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024-2025 ఈ 2 రిపోర్ట్స్ దేశంలో మోర్ దెన్ 50% గ్రాడ్యుయేట్స్ దగ్గర ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ లేవని రిపోర్ట్ చేశాయి. ప్లేస్మెంట్ ఫ్రాడ్ బయటపడ్డాక కాలేజెస్ కొత్త మార్కెటింగ్ వెపన్ ని కనిపెట్టాయి. పేటెంట్స్ ఫైల్ చేయడం వేరు, అది అప్రూవ్ అవ్వడం వేరు. ఐఐటీస్ లో 2020-25 మధ్య 6,558 పేటెంట్స్ ఫైల్ చేస్తే 43% అంటే
386 మాత్రమే అప్రూవ్ అయ్యాయి. ఎల్పియులో 796 పేటెంట్స్ ఫైల్ చేస్తే 164 మాత్రమే అప్రూవ్ అయ్యాయి. గల్గోడియా యూనివర్సిటీ 2233 పేటెంట్స్ ఫైల్ చేసి 2022-23లో దేశంలోని అన్ని ఐఐటీస్ కంటే ఎక్కువ ఫైలింగ్స్ చూపించింది. కానీ అప్రూవ్ అయినవి కేవలం 2 మాత్రమే. ఇదే యూనివర్సిటీ ఒక ఏఐ సమ్మిట్ లో చైనీస్ రోబోట్స్ ని, కొరియన్ డ్రోన్స్ ని తమ సొంత ప్రాజెక్ట్స్ గా చూపించింది. This is Orion. You need to meet Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో టాప్ 100 లో మన దేశం నుంచి ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. షాంఘై ర్యాంకింగ్స్ టాప్ 500 లో కూడా ఇండియన్ యూనివర్సిటీస్ కనిపించవు. ఈ బిజినెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో క్వాంటిటీ మీద పెట్టిన ఇంట్రెస్ట్ క్వాలిటీ మీద పెట్టలేదు. ఎందుకంటే చెప్పే కదా, దిస్ ఈస్ బిజినెస్. ఇప్పుడు ఈ సిస్టమ్ మనీ మేకింగ్ మిషన్ లా మారిపోయింది. మరి స్టూడెంట్స్ ఏం చేయాలి? స్టడీస్ ఆపేసి ఇంట్లో కూర్చోవాలా, లేదా సంవత్సరాల తరబడి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలా? కాదు, మీ బాధ్యత మీరే తీసుకోవాలి. ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యే ముందు పోస్టర్స్ మాత్రమే చూసి జాయిన్ అవ్వకుండా టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందా, రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ మీరే సొంతంగా వెరిఫై చేసుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా వెరిఫై చేసుకునే జాయిన్ అవ్వాలి. ముఖ్యంగా డిగ్రీస్ అండ్ గ్రేడ్స్ వెనక పరిగెత్తడం ఆపేసి స్కిల్స్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రజెంట్ మార్కెట్ లో చేతిలో డిగ్రీ ఉన్నా సరైన స్కిల్స్ లేక ఇబ్బంది పడుతున్న గ్రాడ్యుయేట్స్ ఎందరో. ఇప్పటికీ కంపెనీస్ లో స్కిల్డ్ పర్సన్స్ కి జాబ్స్ ఉన్నాయి, కానీ స్కిల్స్ ఉన్న పర్సన్సే లేరు. ఇక్కడ గవర్నమెంట్ ని కూడా క్వశ్చన్ చేయాలి. యూజీసీ అని ఏఐసిటిఈ జస్ట్ పేపర్స్ చూసి వెళ్లిపోకుండా సిస్టమ్ ఎలా ఉందో ఆడిట్ చేసి స్ట్రిక్ట్ క్వాలిటీ రెగ్యులేటర్స్ గా మారాలి. యువత మాత్రం స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరో ఇంపార్టెంట్ టాపిక్ తో కలుద్దాం. దిస్ ఇస్ గణేష్ తమ్శెట్టి, ఇన్ ఎస్ మిస్టర్ శెట్టి, సైనింగ్ ఆఫ్.